జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే యంత్రాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రహమత్ నగర్ 165 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మరమ్మతు చేశారు. అక్కడ 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బోరబండ నాట్కో పాఠశాల బూత్లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం యథావిధిగా పోలింగ్ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పటిష్టం చేశారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక కోసం 2060 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 2000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పర్యవేక్షణ జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో తొలిసారి 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘాను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బోరబండ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలను బూత్ల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు టీ-షర్టులు వేసుకుని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులైన పలువురు కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు రిటర్నింగ్ అధికారికి 60 ఫిర్యాదులు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పైన బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నేతలు తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసులు పంపించి వేశారు. బోరబండ పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఇరుకైన గదుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండలో కార్పొరేట్ బాబా ఫసీయుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కనీసం స్పందించలేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు. మరోవైపు షేక్పేట్లో ఓ బీజేపీ నేతపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు గుర్తించారు. అలా నియమావళిని ఉల్లంఘించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఇతర ప్రాంతాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండకూడదని మరోసారి స్పష్టం చేస్తున్నామని అధికారులు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు 27 కేసులు నమోదు చేశామని, 3,60,00,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రముఖులు ఓటు వేసి ఓటర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఉదయం 7 గంటలకే లైన్లలో నిల్చుని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబ సభ్యులతో షేక్పేటలో ఓటు వేశారు. యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురానగర్ శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని 132వ పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల అభ్యర్థులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. ఆ రోజునే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టేదెవరకో తేలనుంది.